హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అడిగో ఆది మానవుడు ఆఖరి భాగం. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఆది మానవులకు పట్టణవాసులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలో భాగంగా వాళ్ళందరినీ వెంట తీసుకెళ్ళి రంగారెడ్డి ఇంట్లో ఉన్న టీవీ ఛానల్ ఆన్ చేసి ప్రోగ్రాం చూపించారు పట్టణవాసులు. అప్పుడే కొత్తగా రిలీజ్ అయిన అడ్డం తిరిగిన తెలుగు గడ్డ సినిమాలో పాట ప్రారంభమైంది. హీరో హీరోయిన్లు ఇంకా బోలెడు మంది అమ్మాయిలు సగం బట్టలు కట్టుకుని ఆదిమానవుల కంటే అన్యాయంగా అధ్వాన్నంగా పిచ్చిగంతులేస్తూ అంతకంటే బూతుగా వికారంగా పాడసాగారు. భిక్షద్వీపు వాళ్ళంతా అది చూసి ఆనందంతో గంతులు వేయసాగారు. అచ్చం మా వినోద నృత్యంలాగే ఉంది కదా మీది కూడా అని వాళ్ళు అంటూ ఉంటే ఇన్సల్ట్ భరించలేక టీవీ ఆఫ్ చేసేసాం. సరిగ్గా అప్పుడే కాలనీ బయట నుంచి ఎవరో పాము పాము అంటూ కేకలేసాగారు. అందరం బయటికి పరిగెట్టేశాం. కానీ బయట చంద్రకాంత్ ఇంటి ముందు నుంచి సరసరా పాకుతోంది ఓ పాము. దాన్ని చూస్తూనే భిక్షద్వీప్ వాళ్ళు ఒక్క దూకు దూకి పట్టుకుని నేలకేసి గట్టిగా కొట్టి తలో ముక్క తుంపుకుని తినేసాగారు. మాకందరికీ భయంతో ఒళ్ళు గగుర్తుపొచ్చింది. డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి ఆ దృశ్యం చూడలేక స్పృహ తప్పి పడిపోయింది. రాజానందం వాళ్ళ మీద మండిపడ్డాడు. పిచ్చి వెధవల్లారా, పాముని తింటే చేస్తారన్నాడు వాళ్ళతో. ఎందుకు చేస్తాం? అందులో విషయం ఉంటుంది మరి. వాళ్ళు గొల్లుని నవ్వారు. మరి మేము ఎప్పటి నుంచో వాటిని తింటున్నాం కదా. అదృష్టం కొద్దీ బ్రతికిపోయారు. ఇక అలాంటివి తినకండి. మరేం తినాలి? మాలాగా అన్నం కూరలు తినాలి. అవి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు. రాజానందం చెప్తుండగానే మా బగరా బైగన్ వెంకట్రావు హఠాత్తుగా మా మధ్య వాంతి చేసుకోవటం ప్రారంభించాడు. అప్పటికప్పుడే కాళ్ళు చేతులు చల్లబడిపోవటంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కల్తీ ఆహారం తిన్నాడన్నాడు డాక్టరు. అప్పటికప్పుడే వెంకట్రావుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏం జరిగింది అడిగాడు ఆదిమానవుల నాయకుడు. తిన్న భోజనం వలన ప్రాణం మీదకి వచ్చింది. అదేమిటి, మీరు తినే భోజనం మంచిదన్నారుగా. అన్నాననుకోండి, కానీ ఎప్పుడు ప్రాణం మీదకి వస్తుందో ఎవరికీ తెలీదు. ఎప్పుడు ఎవరు ఆ భోజనంలో కల్తీ చేస్తారో కూడా తెలీదు. అయితే మా పాములే మంచివి కదా. మేము ఇంక మాట్లాడలేదు. తెల్లారాక బయటకు వచ్చి చూసేసరికి భిక్షద్వీప్ వాళ్ళంతా నెత్తిన పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టుకుని అవి కింద పడిపోకుండా తాళ్లతో కట్టుకుని తిరగసాగారు. వాళ్ళని వెంటనే పిలిపించాం, సంగతి ఏంటో తెలుసుకుందామని. మా నాయకుడు పెట్టుకోమని ఆజ్ఞాపించాడు, అందుకని పెట్టుకున్నామని చెప్పాడు ఒకడు. నీకేం బుద్ధి ఉందా లేదా? మీ నాయకుడేం చెప్తే అది గొర్రెలా చేసేయటమేనా? రేపొద్దున్న వాడు మిమ్మల్ని గంగలో దూకమంటే దూకేస్తారా అన్నాడు రాజానందం. మా నాయకుడు చెప్పినట్లు చేయకపోతే చాలా పెద్ద శిక్ష వేస్తారు మాకు, భయంగా జవాబిచ్చాడు. రాజానందంతో పాటు మేము ఆ నాయకుడి దగ్గరికి నడిచాము. ఆ నాయకుడు హాయిగా తన గుహలో పడుకుని ఈతసారా తాగుతున్నాడు. రాజానందం ప్రశ్న వింటూనే గట్టిగా నవ్వాడు అతను. మీకు ఆ మాత్రం తెలీదు? పైగా పెద్ద ఆధునిక మానవుడు అంటారు. పైన గద్దలు తిరుగుతున్నాయి, కనపడుతుందా? అందరం ఆకాశం వైపు చూసాము. గద్దలు కొన్ని తిరుగుతున్నాయి. అయితే ఏంటి? ఆ గద్దలు మన నెత్తిమెత్తంతే ప్రమాదం కదా. అందుకని బండరాళ్ళు నెత్తిన పెట్టుకోమని వాళ్ళని ఆజ్ఞాపించాను. ఇప్పుడు గద్దలు తన్నినా రాయికి తగులుతుంది, కానీ మా వాళ్ళకి దెబ్బ తగలదు. నీకేం మతుందా లేదా? అయినా గద్దలు ఎందుకు తంతాయి? చాలా సంవత్సరాల క్రితం ఓసారి తన్నింది, అందుకని ఎప్పుడు రాయిని నెత్తి మీద పెట్టుకుంటారా? అందరం గొల్లుని నవ్వాము. నాయకుడి ముఖం చిన్నపోయింది. మేము వెనక్కి తిరిగి ఇంటికి చేరుకుని వెహికల్ తీసుకుని ఆఫీసుకు బయలుదేరాము. హఠాత్తుగా భిక్షద్వీప్ వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టేశారు. వాళ్ళ నాయకుడు కోపంగా మా దగ్గరికి వచ్చాడు. ఇందాక బండరాళ్ళు మేము నెత్తిన పెట్టుకున్నామని హేళన చేశారే, మరి మీరు చేస్తోందేమిటి? మేము ఆశ్చర్యంగా నెత్తి తడుముకున్నాం. తీరా చూస్తే అవి మా హెల్మెట్లు. ఇవి బండరాళ్ళు కాదు, హెల్మెట్లు అన్నాడు రాజానందం. ఏదైతేనే ఇవెందుకు మోస్తున్నారు మీరు? మా పోలీస్ కమిషనర్ పెట్టుకోమన్నాడు. ఎందుకు? అందరం ముఖాలు చూసుకున్నాం. ఎందుకు హెల్మెట్ పెట్టుకోమన్నారు నిజంగా మాకే తెలీదు. ఎప్పుడో ఓసారి యాక్సిడెంట్ అవుతుందట, అందుకని పెట్టుకోమన్నారు. ఆది మానవులంతా గుళ్ళుని నవ్వారు. ఎప్పుడో ఏదో అవుతుందని జీవితం అంతా దీన్ని మోస్తూ తిరుగుతారా అన్నారు దెబ్బకు దెబ్బ కొడుతూ వాళ్ళు. మేము సిగ్గుపడి జారుకున్నాం అక్కడి నుంచి. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి
భిక్షద్వీప్ వాళ్ళందరూ ఓ ముసలావిడ చుట్టూ మూగి ఉన్నారు. సంగతి ఏమిటో కనుక్కుందామని వెళ్ళాము అందరమును. ఈ ముసలాడు బండరాయి బరువు వల్ల దాన్ని మీదేసుకుని కింద పడ్డాడు. బాగా రక్తం అది పోయింది. వీళ్ళ ఆచారం ప్రకారం జబ్బు వచ్చిన వాడిని చావకముందే పాతిపెట్టేస్తారట. అందరం వారి మీద విరుచుకుపడ్డాం. అది అమానుష్యం అంటూ అరిచాం. మరి మీరేం చేస్తారు జబ్బు వస్తే అని అడిగాడు వాళ్ళ నాయకుడు ఆశ్చర్యంగా. హాస్పిటల్లో చేర్పించి జబ్బు తగ్గిస్తాం. అతను బుర్ర కొక్కున్నాడు. సరే, మేము మీ పద్ధతి అవలంబిస్తాం అన్నాడు. అప్పుడే గోపాలరావు ఆటోలో వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చాడు. ఆ ఇంటి వాళ్ళంతా పెద్దగా ఏడుస్తూ ఆటో చుట్టూ మోగారు. మేము కూడా షాక్ తిన్నాం. గోపాలరావు వాళ్ళ నాన్నగారిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చాడు. కానీ వాళ్ళ నాన్నగారు ప్రాణాలతో తిరిగి వచ్చారు ఇప్పుడు. బాస్టర్స్, మా నాన్న చావకముందే చచ్చిపోయాడని మార్చురీలో పడేశారు. తీరా శవాన్ని తెద్దామని వెళ్ళేసరికి పరుగుతో బయటకు వచ్చాడు ఆయన, చెప్పాడు గోపాలరావు. ఆ విషయం ఆది మానవులతో చెప్పడం మాకు ఇష్టం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళ పద్ధతులే మన ఆధునిక సమాజం కూడా ఆచరిస్తోందని రుజువైంది కాబట్టి. ఆ రాత్రి హఠాత్తుగా మళ్ళీ కేకలు వినిపించాయి. బయటికి పరిగెత్తి చూసేసరికి కొండల్లో ఉన్న ఆది మానవులకి, మా కాలనీలో ఉన్న ఆది మానవులకి యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఓ 25 మంది చనిపోయాక అవతలి వాళ్ళు మళ్ళీ కొండల్లోకి పారిపోయారు. ఎందుకు వాళ్ళతో యుద్ధం చేశారు? వాళ్ళు మీలాగే ఆది మానవులే కదా అడిగాడు రాజానందం వాళ్ళ నాయకుడిని. వాళ్లకు మాకు ప్రత్యేకంగా శత్రుత్వం ఏమీ లేదు, కానీ ఎంతో కాలం నుంచి అప్పుడప్పుడు యుద్ధం చేసి ఎవరెక్కువో తేల్చుకుంటూ ఉంటాం చెప్పాడు అతను. చూసారా మీరెంత మూర్ఖత్వంలో మగ్గిపోతున్నారో. ఊరికే పోట్లాడుకుని కొట్టుకుని చనిపోతున్నారు. మమ్మల్ని చూడండి, ఎంత సభ్యతతో కలిసిమెలిసి జీవితం గడుపుతున్నామో. భిక్షద్వీప్ నాయకుడు కాసేపు ఆలోచించాడు. నిజమే, మేము మీలాగే మారిపోతాం. ఇక నుంచి యుద్ధాలు రాకుండా చూసుకుంటాం. అతను అలా చెప్తూ ఉండగానే బయట పోలీస్ వ్యాన్లో నుంచి హెచ్చరిక వినిపించసాగింది. నగరంలో 2 వర్గాల మధ్య జరిగిన మత కల్లోలాల వల్ల నిరవధికంగా కర్ఫ్యూ విధించడమైంది. వీధుల్లో ఎవరైనా కనిపించినట్లయితే కాల్చివేయటం జరుగుతుంది. ఏం చెప్తున్నారు అడిగాడు భిక్షద్వీప్ నాయకుడు కుతూహలంగా. మేము వారికి ఏం సమాధానం చెప్పలేకపోయాం. కర్ఫ్యూ ముగిశాక కూడా వాళ్ళకి కనిపించడానికి ముఖం చెల్లలేదు మాకు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.